ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత చైతన్య యువజన పార్టీ పల్నాడు జిల్లా కన్వీనర్ డాక్టర్ గుండాల సైదుల్ యాదవ్ మాట్లాడుతూ, భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు బీసీ సింహగర్జనలో ఫిబ్రవరి 22వ తారీఖున బీసీల ఆర్థిక సామాజిక అభివృద్ధి రంగాలకు సంబంధించి అన్ని అంశాలను ఆయన ఉద్దేశిస్తూ ఆయన ఆలోచనలో భాగంగా ఫిబ్రవరి 22వ తారీఖున 5 డిమాండ్లను ఈ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి తెలియపరచడం జరిగింది. ఏప్రిల్ 11వ తారీఖున ఇవి పరిష్కరించకపోతే నిరాహార దీక్షకు కూడా నేను సిద్ధమవుతున్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మార్చి 23వ తారీఖున రాష్ట్రంలోని అన్ని ప్రధాన జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్లలో దీనికి సంబంధించి 5 డిమాండ్లు ప్లస్ ప్రభుత్వాలు 7 దశాబ్దాలుగా బీసీలపై చూపిస్తున్నటువంటి కపట ప్రేమను వారు నోటి ద్వారా చెప్పినటువంటి అంశాలను వివరిస్తూ మెమరాండం ఇవ్వడం జరిగింది. మార్చి 31లోగా ఈ ప్రభుత్వం ఈ బీసీలకు సంబంధించినటువంటి వారు ఆ రోజు పాదయాత్రలో చెప్పినటువంటి అంశాలను గుర్తు చేస్తూ మెమరాండాలు ఇవ్వడం జరిగింది. 31వ తారీఖు ఈ ప్రభుత్వము మాకు సానుకూలతగా ఈ డిమాండ్ను పరిష్కరిస్తాయని చెప్పేసి మేము ఆశించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా బీసీలను అభివృద్ధి పరిచే విషయంలో వీళ్లకు చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఈరోజు ఏప్రిల్ 3వ తారీఖు వరకు కూడా మేము వెయిట్ చేశాము. కానీ ఎక్కడ కూడా వీళ్ళ పని విధానంలో అది కనపడలేదు. కాబట్టి రేపు ఏప్రిల్ 11వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకు మా అధినాయకులు మంగళగిరి మా జాతీయ పార్టీ కార్యాలయంలో ముందు ఈ ఆమరణ నిరాహార దీక్షకు సన్నిద్ధం అవడం జరుగుతుంది. కాబట్టి ఓ పల్నాడు ప్రాంత ప్రజలారా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి సంపదను, అలాగనే మనకు దక్కాల్సిన వాటాలను, రాజకీయ వాటాలను, కార్పొరేషన్ నిధులను, అలాగనే మనకు సంబంధించినటువంటి ప్రకృతి సంపదలో భాగంగా మన వాటాలను అన్నింటినీ కూడా వీళ్ళు తస్కరిస్తూ మనల్ని మోసం చేస్తూ ఈరోజు మనల్ని ఈ విధమైనటువంటి పరిస్థితులు నెట్టవేయడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ సరే బీసీల పైన ఈ దాడులను మనం పరిరక్షించుకోవాలంటే ఖచ్చితంగా తిరుగుబాటు చేయక తప్పదని చెప్పేసి మన భారత చైతన్య యువజన పార్టీ రామచంద్ర యాదవ్ గారు బీసీలకు ఈ కళ్ళబొల్లి ప్రభుత్వాలు ఈ మాటలతో మనల్ని కాలయాపన చేస్తున్నాయని చెప్పేసి ఇక మన యుద్ధం తప్పదు అని చెప్పేసి దీనికి నా ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఆ మహానుభావుడు ఈరోజు ఇంతటి కార్యాచరణకు పూనుకున్నారు. కాబట్టి ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి నా బీసీ మిత్రులారా, బీసీ ప్రజలారా, ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒకసారి గమనించి రేపు 11వ తారీఖు జరగబోయేటువంటి ఈ దీక్షకు ఈ పల్నాడు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఈ 139 కులాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను కాపాడుకోవడానికి, ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మన అందరం సిద్ధం కావాలని తెలియపరుస్తున్నాను. మిత్రులారా, వీరు ఎన్నికలకు ముందు బూటకు హామీలతో వీళ్ళు గద్దెనెక్కి బీసీలే వెన్నెముక, బీసీలే మా అభివృద్ధికి, ఈ దేశ అభివృద్ధికి మూలకారకులు అని చెప్పేసి చెప్పుకుంటూ బీసీలను కనీసము ఇంట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి చేరడానికి రక్షణ లేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి గత 2 నెలలుగా వివిధ ప్రాంతాల్లో బీసీలపై జరుగుతున్న దాడులు చూస్తూ నిద్రపోతున్నటువంటి ఈ వ్యవస్థను, ఈ అధికార పక్షాన్ని కోల్పోనడుకు, అలాగనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మనం సిద్ధం కావాలని చెప్పేసి తెలియపరచుకుంటూ రేపు ఫిబ్రవరిలో చెప్పినటువంటి అంశాలను ఈ నెల ఏప్రిల్లో 11వ తారీఖు జరగబోయేటువంటి ఈ దీక్షను జయప్రదం చేసి మన హక్కులను కాపాడుకునే దిశలో మనము కొనసాగాలని చెప్పేసి
అందరికీ తెలియపరుచుకుంటున్నాను. జై ఆర్సీవై, జై బీసీవై, వర్ధిల్లాలి రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం.